ఇది నేను మామూలుగా అన్ని సినిమాలకి చెప్పను. కానీ 'పెద్ది' సినిమా మాత్రం రాసి పెట్టుకోండి. ఇది యూకే ఫ్యాన్స్ మీట్‌లో రామ్ చరణ్ గారు తన ఫ్యాన్స్‌కి చెప్పిన మాట. ఈ మాట విన్నప్పటి నుంచి కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే సెవెంత్ హెవెన్ లో ఉన్నారని చెప్పాలి. రామ్ చరణ్ గారు తన కెరియర్ లో ఇప్పటి వరకు 15 సినిమాలలో అయితే నటించారు. ఒక్క సినిమాకి కూడా ఇలాగైతే మాట్లాడలేదు. కానీ 'పెద్ది' సినిమాకి ఫస్ట్ టైం ఆయన ఇలా మాట్లాడాడంటే ఆ సినిమా మీద ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే ఆయన ఇలా మాట్లాడతాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు చూసుకుంటే 'పెద్ది' సినిమా ఫస్ట్ లుక్ అప్పుడు కావచ్చు, లేకపోతే దాని తర్వాత రిలీజ్ అయిన గ్లిమ్స్ అప్పుడు కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన ఫ్యాన్స్ మీట్ లో కావచ్చు, రామ్ చరణ్ గారు 'పెద్ది' సినిమా పట్ల ఎక్స్ట్రీమ్ కేర్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ 'పెద్ది' సినిమా స్టోరీ ఏదైతే ఉందో అందులోని ఈ 'పెద్ది' క్యారెక్టర్ ఏదైతే ఉందో అది రామ్ చరణ్ గారికి చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. ఆయన లిటరల్ గా చెప్పాలంటే ఈ సినిమాను ఓన్ చేసుకున్నాడు. ఇంకా రామ్ చరణ్ గారి కెరియర్ లో రంగస్థలం సినిమా అనేది ఒక మైల్ స్టోన్ లాంటిది. అలాంటిది రంగస్థలం సినిమాని మించి ఈ 'పెద్ది' సినిమా ఉంటదని రామ్ చరణ్ గారే చెప్పారంటే ఈ సినిమా అవుట్పుట్ ఏ రేంజ్ లో వస్తుందో మీరే ఊహించుకోండి. ఇంక ఇది పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారు ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పాడనమాట. దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ 'పెద్ది' సినిమా స్టోరీని కొన్ని సంవత్సరాలుగా తన గుండెల్లో అయితే ఉంచుకున్నాడంట. ఎందుకంటే ఈ సినిమా స్టోరీలో ఉన్న ఎమోషన్ అలాంటిది. ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పట్టుదలతో కూడిన ఒక ఎమోషనల్ స్టోరీ ఇది. అంటే మనం గ్లిమ్స్ లో చూసినప్పుడు సినిమా మొత్తం క్రికెట్ గురించి అయితే కాదు, అది ఓన్లీ బ్యాక్ డ్రాప్ మాత్రమే. ఈ స్టోరీ ఏదైతే ఉందో విజయనగరం అలాగే నార్త్ ఆంధ్ర కల్చర్ లో సాగే ఒక ఎమోషనల్ స్టోరీ ఇది. ఇంకా ఈ 'పెద్ది' సినిమా స్టోరీని 2 years బ్యాకే రామ్ చరణ్ గారికి అయితే బుచ్చిబాబు గారు అయితే చెప్పారంట. ఈ సినిమా స్టోరీ చెప్పిన వెంటనే రామ్ చరణ్ గారు అయితే ఈ సినిమా చేస్తాను అని బుచ్చిబాబు గారికి అయితే ఓకే చెప్పేశాడంట. అలాగే ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు హ్యూజ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అయ్యారంట. అలాగే 'పెద్ది' సినిమాలో మనం ఇప్పుడు ఒక లుక్ అయితే చూసాం కదా, అలాంటివి చాలా లుక్ టెస్ట్లు అయితే వీళ్ళైతే ఈ సినిమా కోసం చేశారంట. రామ్ చరణ్ గారు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా ఇన్వాల్వ్ అయితే ఉన్నారంట. ఇంకా రంగస్థలం సినిమాతో కంపారిజన్ చేస్తూ ఆయన ఏమన్నాడంటే రంగస్థలం సినిమా అనేది చిట్టిబాబు స్టోరీ, ఈ 'పెద్ది' సినిమా అనేది 'పెద్ది' స్టోరీ అని మనం అయితే అనుకోవచ్చు అంట. అలాగే ఈ 'పెద్ది' క్యారెక్టర్ అనేది చాలా గ్రౌండెడ్ గా, అలాగే రామ్ చరణ్ గారు ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ కి చాలా దగ్గరగా అయితే ఉంటదంట. ఇంకా ఒక్కసారి కెమెరా ఆన్ అవ్వగానే రామ్ చరణ్ గారు డిఫరెంట్ పర్సన్ లా కనిపిస్తారని, ఆ షాట్ పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు కూడా రామ్ చరణ్ గారు చేస్తూనే ఉంటారని, సినిమా పట్ల ఆయనకున్న హంగర్ అలాంటిదని బుచ్చిబాబు గారు అయితే చెప్పారు. ఇంకా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఏంటంటే మ్యూజిక్ అని ఆయన అయితే చెప్పాడు. ఏఆర్ రెహమాన్ గారు నిజంగా అల్టిమేట్ కంపోజిషన్ అయితే ఈ సినిమా కోసం అయితే చేస్తున్నాడంట. ఏఆర్ రెహమాన్ గారు ఒక్కొక్క సాంగ్ కి 30 ఆప్షన్స్ అయితే బుచ్చిబాబు గారు ముందు అయితే పెడుతున్నారంట. ఇంకా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుందంట. మనకి 'పెద్ది' సినిమా గ్లిమ్స్ చూస్తేనే అర్థం అవుతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ లెవెల్లో ఉండబోతుందో. ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారు చాలా కాలం తర్వాత ఒక స్ట్రైట్ తెలుగు సినిమాని అయితే చేస్తున్నారు. మరి దాని అవుట్పుట్ కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోయేలాగే ఇస్తారని నేనైతే అనుకుంటున్నా. మరి ఈ విధంగా బుచ్చిబాబు గారు అయితే లేటెస్ట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో 'పెద్ది' సినిమా గురించి అలాగే రామ్ చరణ్ గారి గురించి అయితే చెప్పారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.